కల్తీ కేసుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పలు కల్లు కాంపౌండ్లలోని శాంపిల్స్ ను నారాయణగూడలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపగా కల్లులోని కెమికల్ ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కల్తీ కళ్ళు తాగినటువంటి ఘటనలో ఇప్పటికే చికిత్స పొందుతున్నారు. 31 మంది నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో 5గురు మృతి చెందారు. ఈ ఘటనపై సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం అప్పుడు కళ్ళు కాంపౌండ్లో వీరు తాగినటువంటి నమూనాలను సేకరించింది. కళ్ళు కాంపౌండ్లో 5 కాంపౌండ్లు సీజ్ చేసిన వాళ్ళ నిర్వాహకులను 7గురు అదుపులో తీసుకుంది. అయితే తీసుకున్న శాంపిల్ని ఇక్కడ నారాయణగూడలో ఉన్నటువంటి ఈ రసాయన శాలకు తీసుకొచ్చారు. ఈ ఎక్సైజ్ రసాయన ప్రయోగశాలలో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది దాదాపు రెడీ అయిపోయింది. దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ల్యాబ్ సిబ్బంది ఎక్సైజ్ అధికారులకు వివరిస్తున్నారు. సో ఇందులో కెమికల్ ఉన్నట్లుగా గుర్తించారు. కెమికల్ కారణంగానే వీళ్ళంతా కూడా అస్వస్థతకు గురైనట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. సో దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేందుకు ఇప్పుడు ఈ రిపోర్టు చాలా కీలకంగా మారింది. కెమికల్లో భాగంగా ముఖ్యంగా అందులో ఆల్ఫాజోలామా లేదా డైజోఫామా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ అధికారులతోటి ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ సిబ్బంది సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఈ ల్యాబ్కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అధికారులకు అందాయి. సో ఈ రిపోర్ట్స్ ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు అంతా కొనసాగే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఈ కల్తీ కళ్ళు ఘటనకు సంబంధించి 7గురిని కూడా బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు అదుపులో తీస్తున్నారు. మరికొద్ది సేపట్లో వాళ్ళని రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. సో ఈ ఘటనపై ఇప్పటివరకు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇందులో ఈ కల్తీ కళ్ళు తాగడం వల్లే వీళ్ళంతా కూడా అస్వస్థతకు గురై ఇందులో 5గురు మృతికి కారణమైనటువంటి వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని భావించారు. ఇప్పటివరకు 5 కళ్ళు కాంపౌండ్లకు సంబంధించినటువంటి లైసెన్సు కలిగి ఉన్న వారితో పాటుగా అక్కడ నిర్వహించేటువంటి వెండర్స్ని కూడా 7గురిని పోలీసులు ఎక్సైజ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో వీళ్ళని కూడా ఎక్సైజ్ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ల్యాబ్ రిపోర్ట్ చాలా కీలకంగా మారాయి. నారాయణగూడలో ఉన్నటువంటి ఈ ల్యాబొరేటరీలోనే ఈ టెస్ట్ అంతా కొనసాగింది. ఈ తీసుకున్నటువంటి కాంపౌండ్లో అన్ని శాంపిల్స్ కూడా పరిశీలించారు. అందులో కెమికల్ ఉన్నట్లుగా నిర్ధారించారు. దీని మీద ఒక అధికారిక ప్రకటన మరికొద్ది సేపట్లో చేయనున్నట్లుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ ల్యాబ్కు సంబంధించినటువంటి ఒక అధికారి ఇప్పుడు ఎక్సైజ్ అధికారులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని వివరాలు ఒక నోట్ ద్వారా విడుదల చేస్తామని చెప్తున్నారు. సో మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నిమ్స్లో 4గురు పరిస్థితి విషమంగా ఉంది. 31 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరికొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో మరొక 6గురు చికిత్స పొందుతున్నారు. సో ఈ ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని దీని మీద బాధ్యులైనట్టు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం అయితే ఈ రిపోర్ట్ మీద అధికారిక ప్రకటన మరికొద్ది సేపట్లో వెలువడే అవకాశం ఉంది. ఓటు రమ్య. ధన్యవాదాలు నాగార్జున.